విజయం కోసం రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించాడు. రాజ్యాన్ని భుక్తులుగా విభజించాడు, భుక్తులని విషయాలుగా విభజించాడు, విషయాలని గ్రామాలుగా విభజించాడు. మరి రాజ్యానికి అధినేత ఎవరంటే రాజు, భుక్తులకి అధినేత ఎవరంటే భోగపతి లేదా ఉపారిక, విషయపతికి అధినేత ఎవరు, విషయాలకు అధినేత ఎవరంటే విషయపతి, గ్రామానికి అధినేత ఎవరంటే గ్రామిక. ఇక్కడ గ్రామిక అనే అతనికి సహాయపడడానికి ఇద్దరు ఉద్యోగులు ఉండేవారు. ఒక అతని పేరు అక్షపడలిక, ఇంకో అతని పేరు కరణిక. అక్షపడలిక, కరణిక. కొన్ని గ్రామాల సముదాయాన్ని పథకాలు పిలిచేవారు. మండలం లేదా తాలూకా ఏదైనా అనుకోవచ్చు. కొన్ని గ్రామాల సముదాయాన్ని పథకాలు పిలిచేవారు ఈ కాలంలో. జనరల్ గా బాణుడు రచించిన హర్ష చరిత్రలో ఒక గ్రామంలో సుమారుగా 1333 ఎకరాల భూమి ఉండేదట. ఒక గ్రామంలో 1333 ఎకరాల భూమి ఉండేదట. బాణుడు రచించిన హర్ష చరిత్రలో ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా విషయాల అధినేత అయిన విషయపతికి పరిపాలనలో సహకరించడానికి విషయ మహత్తర సభ అనే సభ ఉండేది. ఈ విషయ మహత్తర సభలో విషయపతికి సహకరించడానికి ఉన్నటువంటి సభ్యుల్లో 3 ఉద్యోగులు ఉండేవాళ్ళు. వీళ్ళు కీలకమైన ఉద్యోగులు. ఆ 3 ఎవరంటే ఒక అతని పేరు నగర శ్రేష్ఠి, నగరాల వ్యవహార నగర పరిపాలన చూసుకునేటోడు. ఇంకో అతని పేరు సార్ధబాహుడు ఎవరంటే వర్తక శ్రేణి అధ్యక్షుడిగా పనిచేసేవాడు. ఇంకో అతని పేరు